సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు అలాగున ఉన్నదా లేదో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఏలీ బహువృద్ధుడైను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచేట్లనెను. ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యముల గురించి నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచిండును గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ దయలో మీ కృపలో మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సహవాసమందు మీ నామం పేరట మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నాకు సహాయం చేసి మీ బిడ్డలతో నాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదవబడినటువంటి ఈ యొక్క 5 వచనాలు, ఇందులో ఉన్న సారాంశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, సమూయేలు అనబడుతున్న బాలుడు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఏలీ కుమారులు అనబడుతున్న హోప్ని, ఫీనెహాస్ అనబడుతున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న ఒక వ్యత్యాసాన్ని ఈ యొక్క 5 వచనాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ యొక్క 2వ అధ్యాయము 22వ వచనంలో ఏలీ బహువృద్ధుడాయెను అంటే, ఏలీ అనబడుతున్న వ్యక్తి ఎవరంటే, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో లేదా మందసం యొద్ద ఈయన ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఈయన బహువృద్ధుడాయెను అంటే వృద్ధాప్యంలో కల్లా బాగా వృద్ధుడైపోయాడు అనమాట. అంటే మన భాషలో చెప్పాలంటే బాగా ముసలివాడు. ఎంత ముసలివాడు అంటే బహుశా అలాగా కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఈయన స్థూలకాయుడు కూడా. స్థూలకాయుడు అంటే బాగా లాంగ్ ఉన్నటువంటి వ్యక్తి, కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి బహువృద్ధుడుగా ఉన్నాడు. చూడండి, ఈయన ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను. అంటే ఏలీ యొక్క వృద్ధాప్యంలో తన కుమారులు దేవుని మందిరంలో ఎలా ప్రవర్తిస్తున్నారన్నది ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పెంపకము, తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం కనబడుతూ ఉంది. సాధారణంగా చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, మన పిల్లలు చిన్న వయసులో మనం కసిరితామనే భయంతో మనకు లోబడతారు. మనం కసిరితామనే భయంతో లోబడతారు, లేదా కొడతామనే భయంతో లోబెడతారు. మీరు గమనించండి, కాలక్రమేణా ఎదుగుతున్న కొలది అంటే శారీరకంగా పెద్దోళ్ళు అవుతున్న కొలది వాళ్ళు మన మీద తిరగబడతారు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మన బలం కంటే వాళ్ళ బలం ఎక్కువ. నిజానికి శారీరకంగా ఎదుగుతున్న కొలది వాళ్ళ బుద్ధి కూడా మారి, వీళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేదా వీళ్ళు నా పెద్దోళ్ళు, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని ప్రేమించాలి అని ఆలోచించవలసింది పోయి, ఒకప్పుడు మా అమ్మ మా నాన్న కొట్టారంటే అప్పుడు నేను చిన్నోడిని, నా బలం చాలలేదు, ఇప్పుడు నా బలం ఎక్కువ కాబట్టి ఇప్పుడు మా అమ్మ నాన్నల మీద నేను తిరగబట్టి కొట్టగలను కాబట్టి
వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే స్థితిలోకి వచ్చాడంటే అది వాళ్ళ తప్పు కాదు, అది తల్లిదండ్రుల యొక్క తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళు చిన్నప్పుడు కొడతారనే భయంతో మనకు లోబడితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని గౌరవంతో లోబడి మనకు భయపడాలి. అంటే తల్లిదండ్రులకు అప్పుడు ఎలా భయపడాలి తెలుసా? గౌరవాన్ని బట్టి భయపడాలి. మా తల్లిదండ్రులకు ఉన్న మంచి పేరు నేను పాడు చేయకూడదు, మా తల్లిదండ్రులు నన్ను చూసిన విధానాన్ని బట్టి నేను వాళ్ళకి విరోధంగా ప్రవర్తించకూడదు అని మన మీద గౌరవంతో భయపడాలి. ఇక్కడ ఏలి కుమారుల పరిస్థితి ఏమైపోయింది తెలుసా? ఇంక మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు మేము ఏం చేసినా మా నాన్న లేచి మమ్మల్ని ఏమీ కొట్టలేడు, తిట్టలేడు. ఇప్పుడు మాదే రాజ్యం దేవుని మందిరంలో. వీళ్ళు చేసే పనులు చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారంట. అంటే ఏ తీవ్ర స్థాయిలోకి ఏలి కుమార్తె యొక్క ప్రవర్తన దిగజారిపోయిందో ఇక్కడ కనబడుతుంది. నిజానికి విశ్వాసులతో పోల్చుకుంటే సేవకుల పిల్లలైనా భయభక్తులు ఎక్కువ కలిగి ఉండాలి. అంటే విశ్వాసులు తక్కువ కలిగి ఉండాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుని సేవకుడు, దేవుని సేవ చేసేటువంటి సేవకుడి యొక్క భార్య లేదా పిల్లలు వాక్య పరిజ్ఞానంలోనూ వాక్యంలోనూ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు దేవుని గురించిన నియమ నిబంధనలు, భయము భక్తులు ఎక్కువగా కలిగి ఇతరులకు మాదిరి కావాలి. విశ్వాసులు కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వారైతే వాళ్ళు నీతోటి విశ్వాసులకు నువ్వేం కావాలంటే మాదిరి కావాలి. ఇక్కడ ఏలీ కుమారులు ఎంత దారుణంగా తయారంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము అనగా వ్యభిచారము చేసే పరిస్థితిలోకి వచ్చారంట. అంటే ఇక్కడ ఎంత దిగజారితనం. నిజానికి దేవుని మందిరం అంటే దేనికి సాదృశ్యంగా, లేదా దేవుని సేవ అంటే దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు, పరిశుద్ధతకు ఒక పేరు. దేవుని మందిరం అనబడుతున్నా లేదా దేవుని సన్నిధి అనబడుతున్నా. కానీ ఇటువంటి దేవుని మందిరంలో, ఇటువంటి దేవుని సన్నిధిలో ఏలీ కుమారులు ఏం చేస్తున్నారంట? ఆ యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వీళ్ళ పాపం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత బరి తగ్గించారంటారో. ఓ రకంగా చెప్పాలంటే ఏలీ కుమారులు వాళ్ళ నాన్నకు కాదు భయపడకపోవడం, దేవునికే భయపడట్లేదు. ఎవరికి భయపడలేదు? దేవునికే భయపడట్లేదు. ఇక్కడ గమనించినట్లయితే ఆధ్యాత్మిక న్యాయకత్వం యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి తెలుసా? ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక నాయకుడు ఉండాలి. ఆ నాయకత్వానికి కిందనున్న వాళ్ళు లోబడాలి. ఉదాహరణకి ఇక్కడ మీ అందరికీ ఆధ్యాత్మిక నాయకుడిగా నేనున్నాను, నాకు ఇంకొక ఆయన ఏమున్నాడు? ఆధ్యాత్మిక నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు నాకు లోబడితే నేను నా పైన ఉన్న ఆధ్యాత్మిక నాయకుడు ఏం చేయాలా? లోబడాలి. ఇది క్రమము. ఈ ఆధ్యాత్మిక నాయకత్వంలో ఇప్పుడు ఏలీ కుమారులు ఎవరికి భయపడాలంటే ప్రధానంగా తండ్రికి భయపడాలి. తండ్రి కంటే ముందు ఇంకెవరికి భయపడాలా? దేవునికి భయపడాల. ఇక్కడ దేవునికి భయపడలేదు, కనబడుతున్న తండ్రికి కూడా ఏలీ యొక్క కుమారులు ఏం చేయట్లేదంటే భయం లేకుండా ఉన్నారు. చూడండి అది ఎంత భయంకరమైన పాపం. దేవుని మందిరంలో దేవుని సేవ చేయడానికి వచ్చిన, దేవుని యొక్క సేవలో పనిచేయడానికి వచ్చిన స్త్రీలతో తప్పు చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే బరి తగ్గించిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక నాయకత్వం లోపించినప్పుడు కిందన్న వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు. దీనివల్ల పాపం యొక్క పరిణామాలు మనము ఆలోచన చేయాలి. ఏలీ కుమారులు ఎలా ప్రవర్తించినందుకు దేవుడు ఊరకనే వదిలేసాడు అనుకున్నారా? ఏం చేశాడు అన్నది మనం తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఊరకనే మాత్రం వదలలేదు. ఎందుకు వదలలేదంటే పాపం యొక్క పరిణామం ఎప్పుడు తీవ్రంగానే ఉంటుంది. ప్రస్తుతానికి నువ్వేదో హ్యాపీగా జాలీగా నీ పరిస్థితి వెళ్ళిపోతుంది, నాకేం పర్లేదు అనుకుంటున్నావేమో, కానీ నేను ఈ మాట పాపం చేసే వాళ్ళకి చెప్తున్నాను, పాపం యొక్క తీవ్రత భరించలేనిగా ఉంటుంది. అది కొన్నిసార్లు మరణం కూడా కావచ్చు. కొన్నిసార్లు ఏం కావచ్చు? మరణం కూడా కావచ్చు. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి తప్ప పాపం చేయడానికి కాదు.
ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు లేదా సేవకుడు యొక్క పిల్లలు దేవుని మందిరంలో పవిత్రమైన సేవ చేయవలసింది పోయి వీళ్ళు దేవుని మందిరంలో ఏం చేస్తారంటే పాపం చేస్తూ ఉన్నారంటే ఈ పాపం యొక్క పరిణామం తీవ్రంగా ఉండదంటారా? ఉంటుంది. అలాగే దేవుని పిల్లలమైన మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుడి యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆరాధించి పాటలు పాడి ప్రార్థించి వెళుతున్న మనము మరలా బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు లోకానుసారిగా పాపం చేస్తూ ఉంటే, లోకానుసారిగా పాపం చేస్తుంటే దాని యొక్క పాపం యొక్క పరిణామము తీవ్రంగా ఉండదనుకుంటున్నారా? ఉంటుంది. మీరు గమనించినట్లయితే అక్కడే ఒకసారి 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి చూడండి. మరియు దేవుని మందసము పట్టబడును, అది కాకను ఓప్నే ఫినెహాసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఏమైపోయారంటండి? హతులైరనే మాటకు అర్థం ఏంటి? చనిపోయారని. దేవుడు పాపం చేస్తున్న వారిని చూడటం లేదని కాదు, మారతారేమని అవకాశం ఇస్తున్నాడు, మార్పు చెందుతారేమని అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెందిపోయి దేవుని మాట లోబడకపోతే ఒక రోజున దాని యొక్క పరిణామం ఏంటి తెలుసా? మరణం కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటగా ఆధ్యాత్మిక నాయకత్వానికి లోబడండి. అది దేవునికి మొదటగా లోబడండి. ఎవరికి లోబడండి? దేవునికి లోబడండి. రెండోది కనబడుతున్న మీ దైవజనుడికి లోబడండి, లేదా మీ యజమానుడికి లోబడండి. ఆధ్యాత్మిక నాయకత్వాన్ని కోరుకోండి. లేదనుకుంటే ఆ పాపం యొక్క పరిణామము తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈ రోజున చాలామంది నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. నిజానికి జీవితం నీది కాదనే విషయం నీకు అర్థమవుతుంది వాక్యం తెలిసిన వారైతే. జీవిస్తున్న ఈ జీవితము మంద కాదు, ఇది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి కృప. ఆయన కృపలో బ్రతుకుతున్నాం. ఆయన ఒక్కసారి నేను మరిచాడంటే నువ్వేమైపోతావో నీకే తెలీదు. కానీ నా జీవితం, నా శరీరం, నా బలము, నా యొక్క అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీదేది కాదు. నా ఇష్టం అని నువ్వు అనుకుంటే ఓ రకంగా నీవు పాడైపోతున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తున్నావు. ఎందుకంటే ఆ ప్రభావము పక్కవారి మీద కూడా ఏమవుతుంది? పడతా ఉంటుంది. ఇప్పుడు ఏలీ కుమారులు చేసిన ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీదే కాదు, ఆ మందిరములో లేదా వచ్చిన వారు లేదా చూసిన వారు అందరి యొక్క జీవితాల్లో కూడా అది ఎలా మారిపోయిందంటే ప్రతికూలంగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆరాధనకు ప్రాముఖ్యమైన దేవుని సన్నిధానంలో పరిశుద్ధత, పవిత్రత కనబడవలసింది పోయి అక్కడ వ్యభిచారము, జారత్వం జరిగే పరిస్థితికి వాళ్ళు కారణమయ్యారు. నిజానికి దేవుణ్ణి మనము పవిత్రంగా, గౌరవంగా ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? దేవుణ్ణి పవిత్రంగా, గౌరవంగా ఆరాధించాలి. అందుకే దేవుడు మందిరంలో వచ్చేటప్పుడైనా, వెళ్ళేటప్పుడైనా, ఉన్నప్పుడైనా మనం దేవుని సన్నిధానంలో ఉన్న ఒక స్పృహతో మనం ఇక్కడ ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన దేవుని పిల్లలమైనటువంటి ఒక జాగ్రత్తతో మనం బ్రతకవలసిన అవసరత ఉంది. ఇక్కడ మరొక మారి జ్ఞాపకం చేస్తున్నాను, తల్లిదండ్రులు పిల్లల్ని కానీ సరిగా పెంచకపోతే రేపటి దినాన వాళ్ళు మనకు ఎలా మారతారంటే అవమానకరంగా మారతారు. ఎలా మారతారు? అవమానకరంగా. ఇప్పుడు ఏలీ కుమారులు చేసిన దౌర్భాగ్యమైన పనిని బట్టి ఇప్పుడు ఎవరికి అవమానం కలుగుతుంది? ఒకటి కనబడుతున్న తన తండ్రికి అవమానం కలుగుతుంది, రెండోది వాళ్ళు సేవ చేస్తున్న దేవునికి కూడా ఏం కలుగుతుందంటే అవమానం కలుగుతుంది. అంటున్నాడు ఇక్కడ ఏలీ అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించిన మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను మీకు ఒక విషయం చెప్పను. ఇక్కడ ఒకసారి ఎలా చూడండి నా వైపు. ఏదైనా లోక విషయాలు ఊరందరికీ తెలిసిన తర్వాత మనకు తెలుస్తాయండోయ్, అది మీరు గమనించండి. మన ఇంట్లో విషయాలు ఫస్ట్ మనకు తెలియవు, ఎవరు తెలుస్తాయి? ఊరందరికీ తెలిస్తే లాస్ట్లో నీకు తెలుస్తుంది. అప్పుడు చాలా కొంప కాలిపోద్ది. ఎందుకంటే వీళ్ళు మన మంచి కోరి మొదటగా మనం చెప్పరు. ఏదో మంచి చెప్పులు వేసుకునే లేపు చెడు ఊరంతా తిరిగి వచ్చినట్టుగా వీళ్ళు మొత్తం ఊరంతా కాల్ చేసిన తర్వాత ఏ మంచిదైనా ఎవరైనా మనం మేలు కోరి అప్పుడు ఎవరన్నా చెప్తే మనం తెలియాల. ఎందుకంటే మనం అలా అంత అజాగ్రత్తగా ఉంటాం. నా పిల్లలు బాగానే ఉన్నారు కదా, నా కొడుకు బాగానే ఉన్నాడు కదా, లేదా మా ఆయన బాగానే ఉన్నాడు కదా, మా ఆవిడ బాగానే ఉన్నది కదా అని మన మీద నమ్మకం ఎక్కువ. కానీ నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నా సాతాను అపవాది ఈ రోజున అనేక మందిని మరి పాపంలో పడవేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను,
పిల్లల పట్ల బాధ్యత అంటే నువ్వు వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడం కాదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తున్నారు. చదువుకుంటున్నాం అంటే ఫీజులు కడుతున్నారు, పుస్తకాలు కొంటున్నారు, బట్టలు కొంటున్నారు, వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కొంటున్నారు. కానీ వాళ్ళ కొరకు ఒక గంట సేపు కన్నీరు గార్చి ప్రార్థన చేయట్లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదనని వాడు తిరుగుతూ ఉన్నాడు. అటువంటిప్పుడు మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే నువ్వు వాళ్ళకి కావాల్సిన సమకూరిస్తే సరిపోతావు. అవి భౌతికంగా పనిచేస్తాయి, కానీ ఆధ్యాత్మికంగా పనిచేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజున తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ మరొక మాట కూడా కనపడుతుంది, దేవుని యొక్క న్యాయం మరియు దయ. దేవుడు ఓపుగ్గా ఉంటాడు. పాపం చేస్తున్న వారి పట్ల ఎలాగుంటాడంటే ఓపుగ్గా ఉంటాడు. కానీ దేవుడు న్యాయవంతుడు, చివరికి పాపాన్ని పరిష్కరిస్తాడు. పాపాన్ని ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. మీకు ఒక మాట తెలుసు కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడను వాడు హఠాత్తుగా ఏమవుతాడంట? ఆ ఎన్నిసార్లు గద్దించినను మాటలో నేను అనుకుంటాను, దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చి ఉంటాడో, బహుశా లెక్కలేని సార్లు అవకాశం ఇచ్చి ఉంటాడు అనుకుంటాను. అలా లెక్కలేని సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మనిషి మారకపోతే ఇంక వాడు ఏమవ్వాలి? దేవుడు ఏం చేయాలి? ఆయన న్యాయవంతుడు, ఆయన ఎంత ఓపుగ్గా ఉంటాడో ఆయన చివరికి న్యాయాన్ని కూడా ఏం చేస్తాడంటే పరిష్కరిస్తాడు. ఎందుకంటే దేవుడు వ్యక్తుల జీవితాల్లో జవాబుదారీతనం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతుకు నీదనుకుంటున్నావేమో, లేదా అది నేను నీకు పెట్టిన భిక్ష, నువ్వు నాకు జవాబుదారీతనము చెప్పాలనే విషయాన్ని కోరుకుంటున్నాడు. చూడండి, ఇంతకీ ఈ ఏలీ తన పిల్లలు చేస్తున్న ఈ చెడు కార్యాల గురించి ఆయన మాటను చెవిన పడింది. నిజానికి ఏలీ కుమారులు రెండు విధాలుగా పాడైపోయారు. ఒకటి, దేవునికి బలులు అర్పించే విషయంలోనూ దారి తప్పేశారు. మనకి ఇంతకుముందు ధ్యానం చేసాము, వాళ్ళు దేవుడు బలి అర్పించడం కంటే ముందే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆ బలి యొక్క భాగాలను కోరుకుని ముందు మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే బలి నియమ నిబంధనలు వాళ్ళు ఏం చేశారు? పాడు చేసేశారు. రెండోది, దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఇంత భయంకరంగా మారిపోయినటువంటి ఈ ఏలీ కుమారుల యొక్క పరిస్థితి గల కారణం ఇంతవరకు మనము ధ్యానం చేసాం. చూడండి, అక్కడ 23వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ జనులందరి ముందర మీరు చేసిన మంచి కార్యములు నాకు వినబడినవి. అలాగుందా? చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, మీరు చెడ్డ పనులు చేశారు. రెండోది, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలాంటి కార్యాలు మనం చేయకూడదు. మనం ఎందుకు చేయకూడదు? మనం ఎవరికి సేవ చేస్తున్నాం? దేవుని సేవ చేస్తున్నాం. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన చేసేటువంటి సేవకులమైన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. ఇతరులు పరిశుద్ధంగా ఉండమని చెప్పే మనమే పరిశుద్ధంగా లేకపోతే ఎలాగా? అసలు ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? ఒకటి, మీరు చేసిన చెడ్డ కార్యాలు నా చెవిన పడినవి, అంటే నాకు వినబడ్డది. మీరు మంచి పనులు చేయట్లేదు, మీరు చాలా చెడ్డ కార్యాలు చేస్తున్నారని నాకు చెవిన వినబడ్డది. రెండోది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఒక ప్రశ్న కూడా అక్కడ వేయడం జరిగింది. ఇక్కడ గమనించాలి, దేవుని పిల్లలు చెడ్డ కార్యాలు చేయడానికి పిలవలేదండి. దేవుడి పిల్లలు ఏ కార్యాలు చేయాలి? మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. సమాజంలో ఉన్నట్టు వాళ్ళు ఇతరులు మనల్ని చూసి దేవుని పిల్లలంటే ఎలా ఉంటారనుకునే విధంగా మనం బ్రతకాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఈ జనులందరూ అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? చెడుగా మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు. అంటే క్రైస్తవుని సాక్ష్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా? చెడుగా ఉండాలా? మంచిగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ జనులందరూ మీ గురించి చెడ్డగా మాట్లాడుకున్నారంటే మీరు ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయినా సరే ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? నిజానికి ఇలాంటి కార్యాలు దేవుని ఎరగని వాళ్ళు కూడా జరగవేమో. మీరు దేవుని ఎరిగిన వారే ఉండి మీరు ఎటువంటి కార్యాలు చేస్తున్నారు తెలుసా? వ్యభిచారం చేస్తున్నారు. అసలు దేవుని సేవకుడు ప్రధానంగా దేవుని యొక్క బలి నీ విషయంలో పవిత్రమైనటువంటి విధానంలో జరిపించాలి. రెండవది, దేవుని సేవ చేసే మందిరంలో వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఈ రెండు దారి తప్పారులో.
అందుకే ఒక రోజున నేను సేవకులను ఉద్దేశించి ఈ విధంగా ప్రియమైన సేవకుడు అని ఒక మాట రాశాను. ఆ మాట సారాంశం ఏంటంటే, సేవకులుగా మనకి విశ్వాసుల కంటే కొద్దో గొప్ప వాక్య పరిజ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. ఎవరికి? సేవకులకి విశ్వాసులతో పోల్చుకుంటే కొద్దో గొప్ప వాక్య పరిజ్ఞానం ఎక్కువే ఉంటుంది, ఎక్కువే ఉండాలి కూడా. ఎందుకంటే సేవకులమైన మాకు ముందు వాక్య పరిజ్ఞానం ఉంటేనే కదా మీకు చెప్పేది, కాబట్టి ఎక్కువై ఉండాలి కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఎంత వాక్య పరిజ్ఞానం కలిగిన సేవకుడు ఏ వ్యభిచారమో జారత్వమో ధనవ్యామోలో ఉండి పాపం చేస్తూ పోతూ ఉంటే వాడి పరిస్థితి ఏమవునో అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అలా వదిలేశాను. ఎందుకంటే వాక్యాన్ని చదివే సేవకుడు, వాక్యాన్ని బోధించే సేవకుడు, ఎలాగుండాలో ఎలాగుండకూడదో బోధించే సేవకుడు ఆయనే దారి తప్పి ఒకవేళ వ్యభిచార జారత్వంలో ఉన్నాడు అనుకో, వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు వాక్యం తెలియక తప్పు చేశారేమో, కానీ సేవకుడు ఏం తెలిసి, వాక్యం తెలిసి తప్పు చేస్తే మరి ఆవిడ పరిస్థితి ఎలాగుంటుంది అన్నది ఇంకా దేవునికే విడిచిపెట్టాలి. అందుకే ఇక్కడ ఏలీ కూడా అంటాడు, మీరు ఎందుకు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు అంటే, దేవుని సేవకులుగా మనం ఇలాంటి కార్యాలు చేయకూడదు కదా అంటే. ఇక్కడ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారుగా మీరు ఆలోచించుకోవాలండి, మాకు పని ఏంటండి అని మీరు అనుకుంటున్నారేమో. మీకు విషయం చెప్పనా, కొత్త నిబంధన నియమం ప్రకారం ఇక్కడ నుంచున్న నేనైనా అక్కడ కూర్చున్న మీరైనా మనమందరము దేవుని యొక్క యాజకులము, దేవుని యొక్క సేవ చేయువారము. నేనెంత దేవునికి జవాబుదారువో దేవుని నమ్ముకుని విశ్వసించిన మీరు కూడా దేవునికంతే జవాబుదారులు. ఇక్కడ ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, నేను పవిత్రంగా పరిశుద్ధంగా బతకాలి, దేవుని నమ్మి విశ్వసించిన మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటను ఎలా చదువుతాం? దేవుని పిల్లలని మీరు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు అని ఒక అన్యుడు మనల్ని ప్రశ్నించాడు అనుకో, ఇక్కడ ఏలీ కాబట్టి తన కుమారులతో ప్రశ్నిస్తున్నాడు, ఒరే మన సేవకులం కదా, మీరు ఎందుకు ఇలాంటి కార్యాలు చేస్తున్నారని. ఇప్పుడు ఎలా చూడండి, ఒక అన్యులు వచ్చి మనల్ని ఎలాగ అడుగుతున్నారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీరెందుకు ఇలాంటి కార్యాలు చేస్తున్నారని అడిగితే ఏంటి పరిస్థితి? జవాబు అంటే వాళ్ళకి అర్థమైంది, దేవుని యొక్క పిల్లలు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటివి చేయరే అంట కదా, మీరెందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు మనల్ని అడిగారు అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఓ రకంగా తప్పు చేస్తున్నామనే కదా అర్థం. అంటే మిమ్మల్ని ఎవరిని అడుగుతా లేదేమో. దేవుని పిల్లలు ఒక ప్రత్యేకమైన వారు. మీకు విషయం తెలుసా, మనకంటే అన్యులకు బాగా అర్థమవుతుంది మన నియమ నిబంధనలు ఏంటన్నది. ఎటొచ్చినా ప్రభువు నమ్ముకున్న మనకే అర్థం అవ్వట్లేదు. అందుకే కొన్నిసార్లు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఇలాంటివి చేయరమ్మో కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, వాళ్ళకి అర్థమైంది కానీ నీకు అర్థం అవ్వలేదు, అందుకే నువ్వేంలో పాపంలో ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన ఈ 23వ వచనంలో విషయం ఏంటంటే, దేవుని యొక్క సలహాను వినండి. దేవుని పిల్లలమైన మనము ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చెడు కార్యములు చేయవారుగా ఉండకూడదు. రెండో మాట చెప్తున్నాను ఇక్కడ, ఒకవేళ చెడు కార్యాలు చేసేవారు ఎవరైనా ఉంటే దిద్దుకోండి, సరి చేసుకోండి, ఒప్పుకుని విడిచిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి నేను చేస్తున్న తప్పు, నేను చేస్తున్న పాపం నేను ఎవరికీ తెలియదు అని మీరు అనుకోకండి, దాపెట్టేకండి. మీకు తెలుసా, దేవుడు సర్వంతర్యామి, అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు, సరిదిద్దుకో, పశ్చాత్తాపం చెందు, దిద్దుబాటు నీకు అవసరం. నాకు అవసరం లేదనుకుంటే ఏమో ఫినెహాసు ఓపెనికి ఏం జరిగిందో ఒకవేళ నీకు అదే జరుగుతుందని చెప్పలేను, కానీ పాపం యొక్క పరిణామం మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ నీ పైన ఉన్న వ్యక్తి, అది సేవకుడైనా నీ మేలు కోరి చెప్పిన ఒక తోటి విశ్వాస అయినా చెప్తే ఆ బాధ్యతకు నువ్వు లోబడు. అమ్మా ఇది పద్ధతి కాదు, మన దేవుని పిల్లలము, ఇలా బ్రతకూడదని ఎవరైనా నీ మేలు కోరి చెప్పారనుకో, నువ్వు అలవలసిన మాట్లాడి తెలుసా, అవునా అక్క, అవునా చెల్లి, సరే తప్పు అయిపోయింది, నేను సరిదిద్దుకుంటాను అని నాయకత్వ బాధ్యతకు లోబడాలి తప్ప, ఇలా చూడండి నువ్వెవరవు నా చెప్పడానికి అని అన్నావు అనుకో, నీకేమి లేదంటే నాయకత్వ యొక్క బాధ్యత లోబడ్డేటు నీకు తెలియట్లేదు. కాబట్టి మన మేలు కోరి ఎవరైనా మంచి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ మీద గొడవపడడం కాదు, వాళ్ళ మీద తిరగబడడం కాదు, ఒక్కసారి సరి చేసుకుని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని హెచ్చరిక కింద భావించదు. అది ఎవరి హెచ్చరిక? దేవుడు వచ్చి నన్ను హెచ్చరిస్తాడని అనుకోకు, నీ తోటి సహోదరుడు ద్వారానే, నీ తోటి సహోదరుని ద్వారానే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఆలోచించే, నువ్వు నా మీద తిరపరగా ఉన్నావా,
నువ్వు నాకు మీద దేవుడుగా ఉన్నావని అనుకో. నీ తోడు సహోదరుడు నిన్ను ఎందుకు పెట్టాడంటే నువ్వు జవాబుదారీగా ఒకరినొకరు లెక్క చెప్పుకుంటారని. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ 23వ వచనంలో అక్కడ ఏలీ అంటున్నాడు, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యాల గురించి నాకు వినపడ్డవి, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేయుచున్నారు అంటే ఇక్కడ దేవుని పిల్లలుగా మనం అలాంటి కార్యాలు చేయకూడదనే విషయం అర్థమవుతుంది. రెండోది, దేవుని పిల్లలు చెడు కార్యాలు చేయడానికి కాదు, మనం ఉన్నది మంచి కార్యములు చేయడానికే. 24వ వచనాన్ని చదువుదాం. నా కుమారులారా, ఎలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఇక్కడ ఏలీ వాళ్ళ యొక్క కుమారుల గురించి చక్కదిద్దే ప్రయత్నం, సరిచేసే ప్రయత్నంగా కనబడుతూ ఉంది. కానీ కింద వచనాల్లో చూసినప్పుడు అంత సీరియస్గా చెప్పలేనట్టుగా కనబడుతుంది. అంత సీరియస్గా అంటే ఏదో పైగా రే బాబు పిల్లలారా అలా చేయకూడదురా అని అనేసి ఊరుకున్నాడు తప్ప దాని కొరకు ప్రయత్నం చేయలేదు. దీనికి అర్థం అవ్వాలంటే మీకు ఇలా చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆమె వచ్చే పాస్టర్ గారితో ఇలాగ అంటుందంట, పాస్టర్ గారండి మా అబ్బాయి మారాలని ప్రార్థన చేయండి, మా అమ్మాయి మారాలని ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అన్నారంట, అమ్మ నేను ప్రార్థన చేస్తాను కానీ ముందు మీ అబ్బాయిని మీ అమ్మాయిని దేవుడు మందిరానికి రమ్మాను అని చెప్పాడంట. ఎక్కడ రమ్మన్నాడు? అప్పుడు ఆమె అంటుందంట, వాళ్ళు దేవుని మందిరానికి రారండి, మీరే ప్రార్థన చేయాలండి అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నేను ప్రార్థన చేస్తాను కానీ ఆ వ్యక్తి మారాలంటే వాక్యము ప్రకటించబడుతున్న స్థలానికి వస్తే దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నీ కొడుకుని నీ కూతుర్ని ఇంటికాడ పెట్టి నా కొడుకు గురించి ప్రార్థన చేయండి, నా కూతురు గురించి ప్రార్థన చేయండి అంటే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, అప్పుడు దేవుడు చేయవలసింది ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఎలాగుందంటే ఆమె చెప్పే మాట, నా కొడుకు నా కూతురికి మందిరం రాకపోయినా మీరు ప్రార్థన చేస్తాడు మారిపోతాడంటే ఎలా మారిపోతాడు? అసలు ఒక వ్యక్తిని మార్చేది వాక్యమేనా? దేవుని మాటే కదా. మరి దేవుని మాట ఎక్కడ ప్రకటించబడుతుంది? దేవుని యొక్క చర్చ్ బిల్డింగ్లో ప్రకటించబడుతుంది. కాబట్టి నీ కొడుకు నీ కూతురు మారాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. ఆడు మందిరానికి రానంత వరకు ఆడికి మార్పు అనేది జరగదు. ఎందుకంటే నీ రోగం పోవాలంటే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకున్నట్టు నీ బ్రతుకు మారాలంటే వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి వచ్చి ఏం చేయాలా? కూర్చోవాలి. ఎందుకంటే వాక్యము వల్లనే మనుషులు బ్రతుకుతారు. వాక్యమే మనుషుల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది, పశ్చాత్తాపం చెందేలాగా మనలో కార్యాలు చేసేది వాక్యమే. కాబట్టి నీ కొడుకు నీ కూతురు మారాలంటే నువ్వేం చేయాలంటే మొదట నీ కొడుకు కూతురుని ఎక్కడికి రప్పించండి? ఆలకిస్తున్నారా? ఎక్కడికి రప్పించండి? దేవుని మందిరానికి రప్పించండి. మీరు తీసుకుని రండి, అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఈ ఏలీ ఏమంటున్నాడంటే, నా కుమారులారా ఇలాగూ చెయ్యవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు ఏం చేస్తున్నారంటే అతిక్రమింపజేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు పాడైపోవడమే కాకుండా దేవుని ప్రజలను కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? పాడు చేస్తున్నారు. ఒకసారి మన భాషలో ఎలా మాట్లాడుకుందాం. దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్య ప్రకారంగా బ్రతకవలసింది పోయి మనమే పాపం చేస్తున్నాం అనుకో. ఇలా చూడండి, పక్క వాళ్ళు అంటారు, రోజు ప్రార్థనకి వెళ్ళి ఆమె పాపంలో ఉంటుంటే నన్నేటి మారమంటున్నా నువ్వు అని. నీ పాపం వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఆసరాగా చేసుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అతిక్రమిస్తున్నారు. అలా అతిక్రమింపడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకుని పాపంలో కొనసాగుతున్నా నువ్వే. ఒకవేళ నేను చేస్తే నేనే అంటున్నాడు. నా కుమారులారా అలాగ చెయ్యొద్దు, ఎందుకంటే మీరు చేసేది మంచి పని కాదు, నాకు వినబడినది మంచిది కాదు. మీరు ఏం చేస్తున్నారంటే మీరు పాడైపోవడం కాదు, యెహోవా జనులను మీరు ఏం చేస్తున్నారు? అతిక్రమింపజేస్తున్నారు. అంటే వాళ్ళు దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించడానికి ఎవరు కారణం అవుతున్నారంటే మీరే కారణం అవుతున్నారు. నా జీవితంలో వ్యక్తిగత అనుభవంలో అలాగే జరిగింది. దేవుని కొరకు సాక్షిగా బ్రతకవలసింది పోయి ఒక సేవకుని యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని పాస్టర్ గారు అలాగ ఉండే నేను ఎందుకు అలాగ ఉండాలా అనుకున్నటువంటి విధానంలో లోకంలో కలిసిపోయిన పరిస్థితి కూడా కనబడ్డది. ఇక్కడ దేవుని పిల్లలమైన మనం మీరు అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? నా వైపు చూడండి.
ఒక్క నీ తోటి విశ్వాసి పాపంలో పడిపోవడానికి నీ ప్రవర్తనే కారణమైతే నువ్వు లెక్క చెప్పాలి ఆ వ్యక్తిని బట్టి. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తి ఎలాగంటాడు, ఒకవేళ నీ కూతురు ఎలాగనొచ్చు, నీ కొడుకు ఎలాగనొచ్చు, నీ మనవడు ఎలాగనొచ్చు, ఏంటండి రోజు ప్రార్థనకి వెళ్ళే మా అక్క, మా నాన్నే, మా అమ్మే పాపంలో జీవిస్తుంటే వయసులో ఉన్న నేను ఎందుకు పాపం చేయకూడదు అని అన్నాడు అనుకో, దానికి కారణం ఎవరమ్మా? దేవుని పిల్లవని చెప్పుకుని దేవుడి మందిరానికి వచ్చి నువ్వు పాపంలో కొనసాగుతూ నీ బిడ్డలు అతిక్రమింపడానికి కారణం అవుతున్నావు. చూసావా? ఇది మంచిది కాదు సంగమా, ఇది మంచిది కాదు బిడ్డ, ఇది మంచిది కాదు అని ఎలాగైతే ఏలీ తన కుమారులతో చెప్తా ఉన్నాడో, ఇక్కడ దేవుని పిల్లలని మీకు కూడా దేవుని వాక్యం చెప్తుంది అది మంచిది కాదు అనే మాట విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎందుకంటే ఇలా చూడండి, మంచి పేరును కాపాడుకోవడం చాలా ముఖ్యం. దేవుని పిల్లలు దేవుని సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను మరలా, నువ్వు పాపాన్ని కానీ విస్మరిస్తే, అనగా పాపం యొక్క పరిణామాలను కానీ నువ్వు విస్మరిస్తే దాని తీవ్రత చాలా కష్టంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు మరలా గుర్తు చేస్తున్నాను, జవాబుదారీతనం అనగా అకౌంటబిలిటీ. నువ్వు నేను మనం అందరం దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఒక తండ్రిగా ఏలీ కుమారుని గద్దించాడు, కానీ వాళ్ళు తన తండ్రి మాట ఆలకించలేదండి. వాళ్ళ తండ్రి మాట ఏం చేయలేదు, ఆలకించలేదంటే ఏదో పేరుకి చెప్పడం అంటే చెప్పాడు, కానీ వాళ్ళ విషయంలో సీరియస్గా ఏలీ పట్టించుకోపోవడానికి అక్కడ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఏలీ అప్పటికి ఏమైపోయాడు, బహువృద్ధుడై పోయాడు. ఇంకా ఆయన లేచి కర్ర ఎట్టుకుని కొడుకులకు బుద్ధి చెప్పేంత వయసు లేదు. అందుకే సామెతల గ్రంథంలో ఉంది కదా, నీ బాలుడైనటువంటి వాడిని లేదా నీ కొడుకు అయిన వాడిని వాడి బాల్యంలో ఉన్నప్పుడు వాడికి ఏం నేర్పించాలా? సరైన త్రోవను నేర్పించాలి. వాటి తొట్టెలు పోకుండా, తప్పిపోకుండా వాడి క్రమాన్ని, వాడి భయాన్ని, ఒక భక్తిని మనం నేర్పించాలి. మరి ఏలీ తన పిల్లల్ని అలా నేర్పించలేదా అంటే నేర్పించలేదేమో, గారాబం చేసాడేమో. ఎందుకు గారాబం చేశాడనే మాటని అంటున్నానంటే, ఒకసారి చూడండి ఎక్కడ ఒకసారి 24వ వచనం 24 29 చూడండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకున్నట్టుకే నా జనులకు ఇశ్రాయేలు చేయ నైవేద్యములో శ్రేష్ఠ భాగాలను పట్టుకొనిచు నాకంటే నీ కుమారులు ఏం చేస్తున్నావు? గొప్ప చేసుకుంటున్నావు. ఇలా చూడండి, నిజానికి దేవుని సేవకుడు, దేవుని పిల్లలు లేదా దేవుని పిల్లలమైన మనమందరం ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి. కానీ ఇక్కడ ఏలీ కుమారులు, ఏలీ ఏం చేస్తారని తెలుసా? దేవుని కంటే తన పిల్లల్ని ఎక్కువ గొప్ప చేసుకుంటున్నాడంట. అంటే ఇప్పుడు గారావం చేశాడా లేదా? చెప్పండి అమ్మా. అంటే దేవుడి కంటే తన పిల్లలు గొప్పగా చేసుకుంటున్నారు. ఈరోజున చాలామంది అలాగే తల్లిదండ్రులు కూడా, మా కొడుకు అంత గొప్పడు, మా కూతురు అంత గొప్పది, లేకపోతే మాకున్నంతగా ఎవరో. నిజాన్ని గమనించండి, ఇక్కడ మనం ఎవరో గొప్పలు కాదు, మనం ఎవరం గొప్పలం కాదు. మనందరికీ గొప్పవాడైనటువంటి దేవుని బట్టి మనం ఏం చేయాలా? అతిశయించాలి. ఏలీ తన బిడ్డల విషయంలో సరైనటువంటి నాయకత్వ బలహీనత కనబడుతోంది. నా కుమారులారా మీరు అలా చేయొద్దు, నా చెవి పడిన నాకు వినపడింది మంచిది కాదు, యెహోవా జనుల్ని మీరు అతిక్రమింపు చేస్తున్నారని ఏదో ఊరకనే చెప్పి ఊరుకున్నాడు తప్ప పెద్దగా హెచ్చరించినట్టుగా లేకపోతే వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకున్నట్టుగా కనబడలేదు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, ఒకవేళ మీ పిల్లలు కానీ ఒకవేళ నా పిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను, చట్టాలను అతిక్రమింపు చేయవారుగా ఉండకుండా ఉండాలంటే ముందుగానే నువ్వు వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకుని ఒక క్రమాన్ని నేర్పండి, ఒక భయాన్ని నేర్పండి. ఒక విషయం చెప్పనా, ఒక సేవకునిగా మీ యొక్క పిల్లల్ని గమనిస్తున్నవాడుగా నాకు తెలిసినంత వరకు మీ పిల్లలకు మీరు క్రమం నేర్పట్లేదు, భయం నేర్పట్లేదు. అది నాకు తెలుసు. క్రమం నేర్పట్లేదు, భయం నేర్పట్లేదు. ఎలా తెలుసు అంటే మీ పిల్లలు ప్రవర్తిస్తున్న తీరును బట్టి మీరు పట్టించుకోవట్లేదని నాకు అర్థమవుతుంది.
నాకు తెలిసి చాలామంది తల్లిదండ్రులు పిల్లలను గారాబం చేస్తున్నారు. ఎంత గారాబం చేస్తున్నారంటే ఆడు పాడైపోయేంత గారాబం చేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. చిన్నపిల్లలు అని చెప్పేసి వాడే నేర్చుకుంటాడంటే ఏం నేర్చుకోడు. పెద్ద కొలది మొరటోడు మొండోడు అయిపోతాడు తప్ప ఏమి. అందుకే చిన్నప్పుడే బాలు నడవలసిన త్రోవను వాడికి ఏం చేయమని ఉంది, నేర్పమని ఉంది. పెద్ద అయిన తర్వాత వాడు నేర్చుకోవడానికి అవకాశం లేదు. గమనించండి. తర్వాత మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ 25, 26 వచనాలు చదువుదాం. 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యున నేను. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. చూడండి, నా వైపు చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చెయ్యను. ఇలా చూడండి. ఇప్పుడు నాకు సహోదరుడికి గొడవ జరిగింది, లేదా ఒక తప్పు జరిగింది. ఇప్పుడు ఈ తప్పులు ఎవరు అని విమర్శ చేయడానికి నా పైన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అలా కాకుండా నా తోటి సహోదరుడితో కాకుండా గొడవ డైరెక్ట్గా దేవుడితో పెట్టుకున్నాను. గొడవ ఎవరితోటి? దేవుడితోనే పెట్టుకున్నాను గొడవ. ఇప్పుడు నా తరపున ఎవరు విమర్శ చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? ఒక ఇద్దరు సహోదరులు తప్పు చేసుకుని కొట్టుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్గా దేవుడితోనే గొడవ పెట్టుకుంటే ఎవరితోటి? దేవుడితోనే గొడవ పెట్టుకుంటే ఎవరు విమర్శ చేస్తారు? అక్కడ రాయబడిన మాట మరలా చదువుతున్నాను. నరుడికి నరుడు తప్పు చేసిన యెడల అంటే ఒక తోటి సహోదరులు ఏం చేశాడు? తప్పు చేశాడు. ఏదో బై మిస్టేక్ ఏదో జరిగింది, లేదా ఏదో అయ్యింది. తప్పు చేసిన యెడల దేవుడు ఏం చేయను, వాడి విషయంలో విమర్శ చేయను. ఒరే నీ తప్పురా, నీది ఒప్పురా అని చేయను. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల, ఎవరి విషయంలో? దేవుడి విషయంలోనే తప్పు చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఇలా చూడండి. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, నా కొరకున ఎవరు విజ్ఞాపన చేస్తారు? దేవుడు విజ్ఞాపన చేస్తాడు. అసలు దేవుడి విషయంలోనే తప్పు చేశాను అనుకో, ఇంకా నాకు దేవుడు నా విషయంలో ఏమైనా చేస్తాడా? విజ్ఞాపన చేస్తాడా? చేయడు. ఈ మాట చాలా తీవ్రమైనదండి. అంటే తెలుసా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ తీవ్రత చాలా భయంకరమైనది. నీ తోటి సహోదరుడి విషయంలో తప్పు చేసావంటే పర్లేదు, దేవుడు విమర్శ చేసో లేకపోతే విజ్ఞాపన చేసో ప్రభు నా కొడుకో లేదా నా కుమార్తె తప్పు చేసింది అంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరి విషయంలో తప్పు చేస్తున్నావు అంట నువ్వు? ఎవరి విషయంలోనూ? ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల అంటే దేవుని నమ్ముకుని దేవుని యొక్క నియమ నిబంధనల విషయంలో, మాటల విషయంలో, వాక్యం విషయంలో, ప్రవర్తన విషయంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఇలా ఒక సామెతం చూడండి. అప్పుడప్పుడు ఇలాగంటారు, ఒరే నీ దిక్కున్నవాడితో చెప్పుకో అని అంటారు. అంటే కొట్టేసిన తర్వాత అప్పుడు ఒకవేళ కుర్రోడైతే ఎవడికి దిక్కు? కుర్రోడైతే ఇప్పుడు ఆడికి దిక్కు ఎవలో చెప్పనమ్మా? తల్లిదండ్రులు. ఇప్పుడు వెళ్ళి చెప్తాడు ఏమని, నాన్న పలానోడు కొట్టి నీ దిక్కున్నవాడితో చెప్పుకోమన్నాడని. ఇలా చూడండి నా వైపు. ఇప్పుడు తండ్రి లాగ్ కొట్టాడు. ఇప్పుడు తండ్రి కొట్టేమన్నాడు తెలుసా? నీ దిక్కున్నవాడితో చెప్పు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆడు ఎవరితో చెప్పుకుంటాడు? ఇంకా ఎవరితో చెప్పుకుంటాడండి? ఇంకెవడు లేడు. అలాగే నీ తోటి సహోదరుడి విషయంలో ఒకవేళ తప్పు జరిగితే దిక్కున్నవాడు ఒకడు ఉన్నాడు, కానీ ఆ దేవుడికే నీ వ్యతిరేకంగా పాపం చేస్తే ఇక నీకు దిక్కు మొక్కు ఎవడో లేడు. ఎందుకంటే నువ్వు ఎవరికి విరోధంగా ప్రవర్తించకూడదో ఆయనకే విరోధంగా ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు ఏలి. నిజానికి ఒక మంచి ఈ కుమారులను గురించి ఒక మంచి మాట చెప్పాడండి. నిజంగా ఈ మాట నిజంగా మన అందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అతి ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే అవును, ఒక నరుడుకు తప్పు చేశాడంటే దేవుడు విమర్శ చేసి ఒకవేళ తప్పు అయిపోయిందని మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. కానీ మనమే దేవుడి విషయంలో తప్పు చేస్తే ఇంకెవడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు? అంటే ఇక్కడ మధ్యవర్తి యొక్క ప్రాముఖ్యత ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రాముఖ్యత? మధ్యవర్తి. మన కొరకు ఎవరున్నారు? ఒక మధ్యవర్తి ఉన్నాడు. మనం తప్పు చేస్తే మన పాపముల నిమిత్తము ప్రార్థన చేసేటువంటి ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. కానీ ఆ విజ్ఞాపనకర్తకి వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా జీవిస్తే ఇప్పుడు ఎవరు విజ్ఞాపన చేస్తారన్నది ఒకసారి ఆలోచించే. ఎవరు చేస్తారు విజ్ఞాపన?
అసలు దేవుడు మందిరం దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం కదా, ఎవరు చేస్తాం ప్రార్థన? ఎవరికి? దేవుడు చేస్తాం, అవునా? ఇప్పుడు ఆ దేవుడే నీ ప్రార్థన ఆలకించలేదంటే నువ్వు ఎవరికి పోయి ప్రార్థన చేసుకుంటావు? ఇంకా ఏ దేవుడైతేనే నీ ప్రార్థన ఆలకిస్తాడు అనుకుని వచ్చావో ఆ దేవుడే నీ ప్రార్థన ఆలకించనంటే నువ్వు పోయి ఏం చేస్తావు? ఎవరితో చెప్పుకుంటావు? చెప్పుకోలేవు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? నువ్వు ఆయనకి విరోధంగా ఏం చేస్తున్నావు? పాపం చేస్తావు. ఉందైనా పాపులు మనం ఆయన ఏం చేయడంట? ఆలకించరు. ఎందుకని? ఆయనకి విరోధంగా పాపం చేసినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళు గార్చినా, అంటే పాపులు మనం ఆలకించడంటే ఆయన ఉద్దేశం పాపి చేసిన ప్రార్థన ఆలకించడానికి కాదు, పాపంలో ఉండి చేసేవాడు ప్రార్థన దేవుడు ఆలకించడని అర్థం. కాబట్టి సంగమా, దేవుని పిల్లలారా, మనం దేవునికి విరోధంగా పాపం చేయొద్దు. ఎవరికి విరోధంగా పాపం చేయొద్దు? దేవునికి విరోధంగా పాపం చేస్తే నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎవడు లేడు అంటున్నాడు ఏలి. ఒరే బాబు, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాడి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనిను. అయితే అప్పటికే దేవుడు యెహోవా వారిని చంపదలిసి ఉండేనని రాయబడి ఉన్నది. అప్పటికే దేవుడు వాళ్ళ విషయంలో ఓ డిసిషన్ తీసేసుకున్నాడు. ఎందుకు తీసేసుకున్నాడు అంటే అప్పటికే వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఏలీ కుమారులు మార్పు చెందడానికి, మారు మనసు చెందడానికి అప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేసుకోలేదంటే సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి అప్పటికే వాళ్ళని సంపదలసిన కనుక వారు తమ తండ్రి యొక్క మొరను ఏం చేయలేకపోయారంటే వినకపోయిరి. తండ్రి యొక్క మొరను ఏం చేశారు? వినకపోయారు. ఆయన చెప్పాడు పిల్లలకి, కానీ వాళ్ళు వినలేదు. ఎందుకు వినలేదంటే అప్పుడే దేవుడు వాళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ అనిపిస్తుంది ఇదేంటండి, ఒకవేళ నాన్న చెప్పిన మాట ఆలకించుంటే బాగుపడినేమో, ఇక్కడ దేవుడు అన్యాయంగా ప్రవర్తించాడేమో అని కనపడుతుంది. లేదు, దేవుడు అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు. దేవుడు అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు. వాళ్ళ నాన్నకి చెప్పకముందు ఎంతమంది చెప్పి ఉండొచ్చో. ఆ మందిరంలో సేవ చేయడానికి వచ్చినటువంటి వారు కానీ, లేదా బలర్పించడానికి వచ్చిన వారు కానీ, అయ్యా పాస్టర్ గారి పిల్లలు మీరు అలా ప్రవర్తిస్తున్నారంటే అని ఎంతమంది చెప్పి ఉండొచ్చో. కానీ వాళ్ళందరి మాటని వీళ్ళు ఏం చేశారు? పెడచెవిన పెట్టారు. అందుకే దేవుడు అప్పటికే వారిని చంపదలిచి ఉండెను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని పిల్లలుగా మీ అందరికీ మరి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాపంలో ఉంటే, పాపంలో బ్రతుకుతుంటే దయతో సరి చేసుకోండి, చక్కదిద్దుకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం చెందండి. లేదంటే దేవుడు ఏమి చేసినా దానికి బాధ్యులమై ఉండవలసిన అవసరత ఉంది. చివరగా 26వ వచనాన్ని చదివి ముగించుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకను ఎదుగుచు, ఇంకను అనే మాటకి ఒకసారి 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం 21. యెహోవా నన్ను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. ఇక్కడ ఇంకనూ ఎదుగుచుండెను అంటే ఏంటంటే తెలుసా, ఆయన ఎదుగుదల, శారీరక ఎదుగుదలే కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, సామాజిక ఎదుగుదల కనపడుతుంది. ఒక సమతుల్యత కనపడుతుంది. ఇక్కడ ఒక విషయం, ఒక డిఫరెన్స్ చూద్దాం. నా వైపు చూడండి. అదే దేవుని మందిరంలో సేవ చేస్తున్న ఏలీ కుమారులేమో దుర్మార్గులు అయిపోయారు. అదే దేవుని మందిరంలో సేవ చేస్తున్న సమూయేలేమో ఏం చేస్తున్నాడంట? ఇంకనూ ఎదుగుచున్నాడు. ఏంటి తేడా రెండిట్లకి? ఏమీ లేదు. సమూయేలు విధేయత చూపిస్తున్నాడు, ఏలీ కుమారులు అవిధేయులే బ్రతుకుతున్నారు అంతే. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న మనం అందరము, మన పిల్లలమైనా మనమైనా, ఎవరు దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళు దేవునిలో ఎదుగుతారు. ఎవరు దేవునికి అవిధేయులే బ్రతుకుతారో వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతికిన వారు అవుతారు. తర్వాత ఏదైనా మీరే దాన్ని తగినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, అదే మందిరంలో సేవ చేస్తున్న ఏలీ కుమారులేమో దుర్మార్గులు అయిపోతుంటే, అదే మందిరంలో పరిచయం చేస్తున్న సమూయేలేమో ఇంకేం చేస్తున్నాడంట? ఇంకా ఎదుగుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని పిల్లలమైన మనము, నేను అదే చెప్తా ఉన్నాను, ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఏమవాలి? పెరగాల తగ్గాల? ఏమవ్వాలి? పెరగాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భక్తి, ఆధ్యాత్మికత తగ్గిపోతుంది.
మన బుధవారం నాడు ఎంతమంది ప్రార్థన వచ్చారో, ఆ బుధవారం నాడు ఏవిన్నర గ్రామం కొట్టుపోయి అప్పుడు మన చర్చ ఎక్కడ ఉందంటే సముద్రంలో పడిపోయింది. అంత వరదలో అతి కొద్ది మంది మాత్రమే ఈత కట్టుకుని దేవుని మందిరంలోకి వచ్చారు. వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు మీరు. నిజానికి ఎదగాల దిగజారిపోవాలా? దేవుని పిల్లలు ఆధ్యాత్మిక ఎదగాల దిగజారిపోవాలా? ఎదగాలి. ఇక్కడ బాలుడైన సమూయేలు మనకు ఒక సవాలు విసురుతున్నాడు. ఒరే, బాల్య దినాల్లోనే నేను ఎంత ఎదుగుతున్నానంటే అనకూడదు, దున్నపోతుల్లాగా ఉన్నారు, మీరు ఇంకెదగాలి అన్నట్టుంది ఈ మాట. అర్థమవుతుందా? బాలుడకు సమూయేలు అనబడుతున్నాను. నేనే దేవుని మందిలో ఎలాగున్నాను? భయంతోనూ భక్తితోనూ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఎదుగుతూ ఉన్నాను. కానీ మీరు యవనస్తులు, యవన స్త్రీలు, పెద్దవాళ్ళకి ఒక సమూయేలు మనకు ఒక బుద్ధి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలా ఎదుగుతున్నారు, మీ భక్తులు ఎలా ఎదుగుతున్నారని ఒక ప్రశ్న మనకు వేసినట్టుగా కనబడుతూ ఉంది. సమూయేలు చాలామంది ఒక రోల్ మోడల్గా కనబడుతున్నాడు, ఒక ఆదర్శవంతుడిగా కనబడుతున్నాడు. బాలుడైండి దేవుని సన్నిధిలో ఎంతో భయం భక్తి కలుగుతున్నాడు. ఇక్కడ గమనించండి, తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో. దీనికి కారణం ఏంటో తెలుసా? అన్నా పెంపకం. ఎవరి పెంపకం? అన్నా పెంపకం. కన్న తర్వాత దేవుడికి సమర్పించే లోపు చెప్పింది, బాబు నేను దేవుడికి నిన్ను సమర్పించుకున్నాను. ఎవరు సమర్పించుకున్నాను? నువ్వు బ్రతికినంతకాలం ఎక్కడ సేవ చేయాలి తెలుసా? దేవుని మందిరంలో సేవ చేయాలి. ఇంటికి వస్తానని కానీ లేదా అక్కడ ఉండనని కానీ నువ్వు అనడానికి లేదు. దేవుని సన్నిధిలోనే ఎదగాలి, దేవుడు సేవే చేయాలి, బ్రతికినంతకాలంలో దేవుని కొరకే బ్రతకాలని అన్న తరిపిదిచ్చి పంపించింది. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. కానీ అదే దేవుని సేవ చేస్తున్న ఏలీ మాత్రం ఆ ఏలీ యొక్క ప్రభావం తన పిల్లలకి ఏం చేయలేదు, పని చేయలేకపోయింది. కాబట్టి తల్లిదండ్రులు మీరు అనుకోవచ్చు, ఇంక మా పని ఏముందండి, కనీసం కదండి, వాళ్ళకి పెట్టవలసినవి పెట్టేస్తున్నాం కదండి, చక్కగా రెడీ చేసేస్తున్నామండి, స్కూల్ పంపించేస్తున్నామండి, పుస్తకాలు కావాలంటే పుస్తకాలు కొనేస్తున్నామండి, నెలకోసారి వెళ్ళాలంటే హాస్టల్కి వెళ్ళి వచ్చేస్తున్నామండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫీజు కావాలంటే ఫీజు కట్టేస్తున్నామండి. లేదు లేదు, ఇంతకంటే మించిన గొప్ప పని ఉంది. వాళ్ళ బాగు కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ ఎదుగుదల కొరకు తల్లిదండ్రులుగా మనం ఇంకా కష్టపడవలసిన పని చాలా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచుంటూ, రెండోది అక్కడ యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచున్నాడంట. చూడండి, ఇక్కడ యెహోవా దయ, మనుషుల దయ అంటే ఏంటి తెలుసా? యెహోవా విషయంలోనూ మంచిగా ఉన్నాడు, మనుషుల విషయంలో కూడా ఆయన ఎలాగున్నాడంటే మంచిగా ఉన్నాడు. అంటే ఏంటి? మంచిగా ఉన్నాడంటే నటిస్తున్నాడన్నా అర్థం. మంచి పేరు కలిగి మంచి ప్రవర్తనతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే మనుషులను కూడా, మనుషుల విషయంలో ఒకవేళ బహుశా ఆ మందిరంలోకి వస్తున్న వారికి ఒకవేళ చిన్నవాడైనా వాడి వయసును బట్టి పెద్దవారిని, తాతయ్య వయసు ఉన్న వారిని, తాతయ్య వయసు ఉన్న వారిని, తండ్రి వయసు ఉన్న వారిని, తమ్ముడు వయసు ఉన్న, అన్న వయసు ఉన్న వారిని వాళ్ళ వయసులను బట్టి గౌరవంగా మర్యాదగా వాళ్ళకి కావాల్సిన పరిచయం చేస్తున్నప్పుడు, ఒరే ఆ మందిరంలో పనిచేస్తున్న చిన్నపిల్లలను చూసారా, బాలుడైన సమూయేలు చాలా మంచోడురా అని ఎవరు అంటున్నారంట? మనుషులు అంటున్నారంట. ఒక పక్క దేవుడు కూడా అంటున్నాడు. చెప్పండి ఒకరు మన విషయంలో, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఈదులో కానీ, మన సంఘంలో కానీ, ఈ కుర్రాడు మంచోడండి, ఈ పిల్ల మంచిదండి, ఈవిడ మంచిదండి, ఇతను మంచోడండి అనగలిగే సాక్ష్యాలు మనం సంపాదించగలుగుతున్నామా? ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే మనం ఎదగట్లేదు. శారీరకంగా ఎదుగుతున్నారేమో, ఒకవేళ ఆర్థికంగా ఎదుగుతున్నారేమో, కానీ నేను అంటాను, నీ శారీరకంగా అంటే, ఆర్థికంగా అంటే ఆధ్యాత్మికంగా ఎదగండి. ఎలాగ ఎదగండి? ఆధ్యాత్మికంగా ఎదగండి. నువ్వు ఎంత సంపాదించావని దేవుడు అడగడు, నువ్వు ఎంత పొడవు ఉన్నావు, ఎంత లావయ్యావు, ఎంత పట్టున్నావు, ఇది కాదు అడగడు. నువ్వు ఆత్మలో ఎంత ఎదుగుతున్నావు. అందుకే కదా చూడండి, యోహాను మొదటి పత్రిక ఒకసారి మాట చదివి నేను ముగిస్తాను. యోహాను రాసినటువంటి మూడో పత్రిక 2వ వచనంలో, 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లాలి. ఇక్కడ ముందు దేని విషయంలో వర్ధిల్లుతున్నావు అని చెప్తున్నాడు? ఆత్మ విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఫస్ట్ ఏది ముఖ్యమో? ఆత్మలో వర్ధిల్లడం. మనం ఏది ముఖ్యమో దాన్ని చివరిలో పెడుతున్నాం, ఏది ముఖ్యం కదా దాన్ని మొదట పెట్టుకుంటున్నాం. కాబట్టి గమనించండి, నేను ముగిస్తున్నాను. బాలుడైన సమూయేలు ఇంకనూ దేవునిలో ఎదుగుతున్నాడు. అంతేకాదు దేవుని దృష్టి యందు, మనుషుల దృష్టి యందు ఆయన మంచిగా వర్ధిల్లుచా ఉన్నాడు అనగా
దేవునికి ఇష్టానుసారంగా అన్నట్టు మనుషులు కూడా ఒక మంచి పేరు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని దృష్టిలోనూ ఇటు మనుషుల దృష్టిలోనూ మంచి పేరు సంపాదించుకునే విధంగా వర్ధిల్లాలి. మనల్ని చూసిన వెంటనే, మన పేరు విన్న వెంటనే అవి మంచివాడు, దేవుడు అంటే భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, అతిక్రమింపని వారు, దేవుడికి లోబడేవాళ్ళు, భయపడేవాళ్ళు అని మనుషులు చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి